చాలా అక్కడ వరకు చాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం ప్రకారంగా చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు పిలాతుకు మధ్య జరిగే సంభాషణను మనం చూస్తాము. ఈ లెంట్ డేస్లో శ్రమల దినములలో సిలువ ధ్యానములు చేస్తున్నాము. సిలువ విలువ, యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడు, మనం ఏం చేస్తున్నాము అనే ఈ విషయాలు ధ్యానం చేస్తున్న క్రమంలో ఈ శుక్రవారము మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, పిలాతుకు యేసు ప్రభువుకు మధ్య జరిగిన కన్వర్జేషన్, మరి ఇరువురి మధ్య జరిగిన ఆ సంభాషణలో నుండి ఒక్క విషయాన్ని మేము ముందు ఉంచాలని ఈ వాక్యాన్ని చదివాము. పిలాతు యేసు ప్రభుతో మాట్లాడుతూ, నీవు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీవెరుగవా. అయినా కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. చాలా సందర్భాలలో యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. చాలా సందర్భాలలో యేసయ్య మౌనంగా ఉన్నాడు. మౌనముగా ఉండడము చేతగానితనం కాదు. మౌనముగా ఉండడము పాపం చేసినట్టు కాదు. మౌనముగా ఉండడము జ్ఞానం లేదు అని కాదు. జరగవలసిన కార్యానికి, జరగబోయే కార్యానికి యేసు ప్రభు తల వంచాడు. ఏదైతే సిలువలో ఆయన బలి కావాలో, ఏదైతే సిలువలో యేసు ప్రభు బలి అవ్వడానికి వచ్చాడో, ఆ సిలువ కార్యం నిమిత్తమైన పలు సందర్భాలలో మౌనంగా ఉన్నాడు. యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఇక్కడ పిలాతు మాట్లాడిన మాట మనం చూసినప్పుడు ఆ మాటను గమనిద్దాం. నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం ఉన్నది అంటున్నాడు పిలాతు. నిన్ను సిలువ వేయుటకు కూడా నాకు అధికారం ఉన్నదని మాట్లాడుతున్నాడు. సిలువ వేయుటకు అధికారము, విడుదల చేయుటకు అధికారం. యేసు ప్రభువు సిలువ మరణం పొందడానికి, మనుషులందరి పాపముల కొరకైన మరణించడానికే వచ్చాడు. ఎవరి దయాదాక్షిణ్యం వల్ల, ఎవరో క్షమాభిక్ష పెట్టడం ద్వారా ఆయన విడుదల పొందడానికి ప్రయత్నం చేయలే. బందిపోటు దొంగలు, నిజంగా దోషులు, వారు విడుదల పొందడానికి నానా రకాలైన రికమెండేషన్స్ కోరుతారు. కానీ యేసు ప్రభువు మనందరి పాపమును తన మీద వేసుకున్నాడు. మనందరి పాపము కొరకైన బలి అవ్వడానికి, రక్తము చిందించడానికి వచ్చాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ముంగటున్న సిలువ మరణముకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ పిలాతు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం ఉన్నది అంటున్నాడు. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే అధికారాలన్నీ దేవుని ద్వారే కలిగినాయి. ఎవరి ద్వారా కలిగినాయండి? దేవుని ద్వారానే అధికారులు దేవుని వలననే కలిగాయి. దేవుడే నియమించాడు. అధికారము దేవునిది. బైబిల్లో మనం చూస్తాము, శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి, నేను కూడా సహా అధికారమునకు లోబడిన వాడను, నేను కూడా ఒక అధికారిని, నేను కూడా నా పై అధికారులకు లోబడతాను, నా కిందున్న వారు కూడా నాకు లోబడతారు, ఇప్పుడు నీకు లోబడుతున్నాను అని ఆ శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి తన అధికారముతో పాటు యేసు ప్రభువుకు లోబడ్డాడు. కనుకనే తన దాసుని స్వస్థత పరచుకోగలిగాడు. ఇంకా మనం బైబిల్లో చూస్తే యేసు ప్రభువు ప్రజలకు బోధ చేస్తున్నప్పుడు ఆయన అధికారంతో బోధించాడట. యేసయ్య ఎలా బోధించాడు? అధికారంతో బోధించాడు. ఆయన భయపడుతూ తడబడుతూ బోధించలే. ఆయన అధికారం గల వాణి వల్లే బోధించాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు సమాజ మందిరాలలోను వీధులలోను వారు తడబడుతూ మాట్లాడేవారు. కానీ యేసు ప్రభు మాట్లాడినట్టుగా, యేసు ప్రభు బోధించినట్టుగా అధికారంతో ఎవరు కూడా బోధించలేకపోయారని వాక్యం సెలవిస్తామండి. యేసయ్య అధికారంతో బోధించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా చూసినప్పుడు యేసయ్య అధికారముతో బోధించాడు. ఆయన బోధలో అధికారం ఉన్నది. ఆయన బోధించినప్పుడు రోగాలు స్వస్థత పొందాయి. ఆయన అధికారంతో బోధించినప్పుడు దయ్యాలు ప్రజలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన అధికారంతో బోధించినప్పుడు ప్రజలలో చైతన్యం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఆయన అధికారంతో బోధించినప్పుడు ప్రజలు జ్ఞానవంతులయ్యారు. యేసయ్య బోధ అధికారం కలిగిన బోధ. అధికారాల గురించి మాట్లాడుతున్నప్పుడు పిలాతు చెప్పాడు, సిలువ వేయుటకు నాకు అధికారం ఉంది, నేను విడుదల చేయటకు నాకు అధికారం ఉన్నది అని.
అధికారం గురించి మాట్లాడుతున్నప్పుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో సర్వాధికారము దేవునికి ఉంది. దేవాది దేవునికి అధికారం ఉన్నది. దేవుని అధికారము కింద మనం ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభువు కూడా అధికారం ఉన్నది. యేసయ్యకు కూడా అధికారం ఉన్నది. యేసయ్య చెప్పాడు, నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని. యేసు ప్రభువుకు అనేక రకాల అధికారాలు ఉన్నాయండి. ఒక్కొక్క అధికారం ఆయనకేమి దేని మీద అధికారం ఉన్నది అని మనము తరువాయి భాగముగా ఆలోచన చేయగలిగితే, తీర్పు తీర్చుటకి యేసయ్యకు అధికారం ఉన్నది. ఒక అధికారం ఏంటంటే తీర్పు తీర్చడానికి యేసయ్యకు అధికారం ఉన్నది. ఇప్పుడు నేను నా పొరుగువాడిని తీర్పు తీర్చడానికి లేదు. మనము మనుషులకు తీర్పు తీర్చడానికి మనకు అధికారము, హక్కు లేదు. మనం ఇతరులను విమర్శించకూడదు, ఇతరులకు తీర్పు తీర్చకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసయ్య చెప్పాడు, మీరు ఎవరికి తీర్పు తీర్చకూడదు అని. మీరు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి దానిని వెలుగులో వరుస పెట్టి మనల్ని తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చుటకు యేసయ్యకు అధికారం ఉన్నది. కాబట్టి మనం ఎవరికి భయపడాలి అంటే యేసయ్యకు భయపడాలి. ఎవరికి భయపడాలి? న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి మనం తప్పక భయపడాలి. ఆయన తీర్పు తీర్చినప్పుడు మన క్రియలు మంచివైతే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం, మన క్రియలు చెడ్డవైతే మనం నరకానికి వెళ్తాం. ఆ తీర్పులో మనం ఏంటో తేలిపోతాం. తీర్పు తీర్చే అధికారము యేసయ్యకు ఉన్నది. నెక్స్ట్ 2వ అధికారం యేసయ్యకు, దయ్యములను వెళ్ళగొట్టే అధికారం యేసయ్యకు ఉన్నది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 27వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా దయ్యములను వెళ్ళగొట్టే అధికారం యేసయ్యకు ఉన్నది. యేసయ్య దయ్యములను వెళ్ళగొడితే చాలామంది అన్నారు, ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు అన్నారు, ఈయన దయ్యములకు అధిపతి అని అన్నారు. బయల్జేబుల వలన ఈయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని పలికారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాతాను మీద యేసయ్యకు అధికారం, దయ్యం శక్తుల మీద యేసయ్యకు అధికారం ఉన్నది, దురాత్మల సమూహం మీద యేసయ్యకు అధికారం ఉన్నది. యేసయ్య దయ్యములను వెళ్ళగొట్టే అధికారము యేసయ్య కలిగి ఉన్నాడు. తర్వాత యేసయ్యకున్న మరొక అధికారం ఏంటంటే, 3వ అధికారము, పాపములను క్షమించే అధికారం యేసయ్యకు ఇవ్వబడింది. ఈ భూమి మీద ప్రతి మనిషి పాపి, జన్మత పాపి, కర్మత పాపి. చేసిన క్రియలను బట్టి పాపం వచ్చింది, పుట్టుకతోనే ఒక మనిషిలో పాపం వచ్చేసింది. ఈ పాపములు క్షమించుటకు ఈ భూమి మీద ఎవరికి అధికారం లేదు. మేమే కన్నా మా పిల్లల పాపములను క్షమిస్తాం మేము అనడానికి తల్లిదండ్రులకు అధికారం లేదు. నేను ఏ పాపం చేయలేదు, నేను ప్రజల పాపములను క్షమిస్తాను అనడానికి ఏ మనిషికి అధికారం లేదు. పాపము లేని పరిశుద్ధుడు యేసయ్య మాత్రమే మనిషిని యొక్క పాపములు క్షమించుటకు అధికారం ఉన్నది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడినది. యేసయ్యకు అధికారము ఇవ్వబడింది. పాపములు క్షమించే అధికారము యేసయ్యకు ఇవ్వబడింది. పోయిన వారం కూడా చెప్పాను క్షమాపణ గురించి. ఇక్కడ పాపములు క్షమించే అధికారం యేసయ్యకు. యేసయ్య క్షమిస్తాడు అని పోయిన శుక్రవారం చెప్పాడు. ఈరోజు ప్రతి పాపమును కడిగి వేయడానికి, ప్రతి పాపిని పరిశుద్ధంగా చేయడానికి యేసయ్య దగ్గరనే అధికారము ఉన్నది. పాపములు క్షమించుటకు అధికారం యేసయ్యకు ఉన్నది. ఇంకా యేసయ్యకు దేని మీద అధికారం ఉన్నది అంటే, ఒకటి తీర్పు తీర్చుటకు అధికారము, 2వది దయ్యాలు వెళ్ళగొట్టుటకు అధికారము, 3వది పాపములు క్షమించుటకు అధికారము, 4వది మరణంపై అధికారం ఉన్నది. యేసయ్య మరణం పైన యేసయ్యకు అధికారం ఉన్నది. అందుకనే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణము యేసయ్యను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాడు కనుక చాలా మరణం పైన అధికారం ఉంది. మరణం యేసయ్యను బంధించలేకపోయింది. మరణానికి సంబంధించినది ఏంటంటే అది పాపమే. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ మరణాన్ని జయించడము ఏ మనుషుని వల్ల కాలేదు, కానీ ఇక యేసు ప్రభు వల్ల మాత్రమే సాధ్యపడింది.
మరణం పైన అధికారం ఆయనకు ఉన్నది. మరణం పైన అధికారం ఆయనకు ఇవ్వబడింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రభువు సవాలు విసురుతూ ఉన్నాడు. ఆ మరణము, ఆ పాప ముళ్ళు, ఆ మరణ ముళ్ళును యేసయ్య విరిచేశాడు కల్వరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా. ఆయన మరణమును జయించాడు. మరణాన్ని జయించిన నరుత్థానుడు ఆయన. మరణాన్ని జయించాడు ఆయన. మరణాన్ని జయించిన వీరుడు మన ప్రభు అయిన యేసయ్య. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా ఈ మాట చదువుదామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీయనేరడు, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. నేను ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, దానిని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారము ఉన్నది. పిలాతు అంటున్నాడు, పిలాతు ఏమన్నాడంటే, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం ఉన్నది, నిన్ను విడిపించటకు కూడా నాకు అధికారం ఉన్నది. అధికారం గురించి మాట్లాడుతూ వచ్చాము. ఈ సమయంలో యేసయ్య మాట్లాడిన స్టేట్మెంట్ ఏంటంటే, పరలోకం నుంచి నీకు నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే నువ్వు నన్ను సిలువకు వేయగలవు, నన్ను విడిపించగలవు. పైనుంచి నీకు అధికారం ఇవ్వబడాలి, నీ అధికారం పనిచేయదు అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో యేసయ్య అంటున్నాడు, నా ప్రాణమును ఎవడు తీసుకోలేడు. ప్రాణము నా అంతట నేనే పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, నా ప్రాణమును తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నదని యేసయ్య అన్నాడు. ఎవరు ప్రాణభిక్ష పెట్టవలసిన పని లేదు నాకు అంటున్నాడు యేసయ్య. యేసయ్య తనంతట తాను మన అందరి పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. ఒకరు సిలువకు అప్పగిస్తే కాదు, ఆయన సమాధిని మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన తన ప్రాణమును ఆయన ఇవ్వగలడు, తనను తానైనా తీసుకోగలడు. తనకు తానుగా ప్రాణం పెట్టాడు, మనందరి పాపముల కొరకు యాగమయ్యాడు. ఇష్టపూర్వకంగా ఆయన తిరిగి లేచడం ద్వారా మరలా ఆయన తన ప్రాణమును తీసుకోగలిగినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. ఇది ముఖ్యమైన వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనం 11వ వచనానికి రిటర్న్ కౌంటర్ వాక్యం ఏది యేసయ్య ఇచ్చింది ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో స్పష్టంగా రాయబడి, నా అంతటి నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, ఎవడును నా ప్రాణమును తీసుకోడు. తనకు తానుగా మనందరి కొరకైనా ఒక గొర్రెపిల్లలాగా బలి అయ్యాడు. మనందరి కొరకైనా బలి అయిపోయాడు. యేసయ్యకు భూమి మీద అధికారం ఉన్నది, పరలోకంలో కూడా ఆయనకు అధికారము ఉన్నది. ఆయన అధికారం కలిగిన దేవుడు. పరలోకంలోనూ భూమి మీద ఆయనకు సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా చూసినప్పుడు మన అధికారాలు ఏంటి అసలు? యేసయ్య మనకు కొన్ని అధికారాలను ఇచ్చాడు. మన అధికారాలు ఏంటి? కొన్ని మాటలు చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, యేసును ఎందరూ అంగీకరించారో వారికి దేవుని పిల్లలయ్యే అధికారము ఇవ్వబడేది. యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారము వచ్చింది. మనం దేవుని పిల్లలం. యేసు ప్రభువును అంగీకరించిన వారందరూ యేసయ్య పిల్లలు. 1 యోహాను పత్రికలో అపవాది పిల్లలను రాయబడింది, అంటే దయ్యం పిల్లలను రాయబడింది. యేసయ్యను అంగీకరించిన వారు దయ్యం పిల్లలుగా వాక్యం చెప్తారు, అపవాది పిల్లలుగా వాక్యం సెలవిస్తారు. యేసును ఎంతమంది అయితే అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ప్రభువు మనకి ఇచ్చాడు. ఇది మన అధికారం. దేవుని అధికారం చూసాము, యేసయ్య అధికారం చూసాము. ఇప్పుడు దేవుని పిల్లలుగా మీ అధికారం, దేవుని పిల్లలుగా మన యొక్క అధికారం ఏంటంటే, ఆయన బిడ్డలయ్యే అధికారాన్ని మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా, లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో శత్రువుపై మనకు అధికారం ఇచ్చాడట. శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. శత్రువైన అపవాది మీద, నీ శత్రువు ఏదో, అది వస్తువా, అది అప్ప, అది దయ్యమా, సాతానుడా, రోగమా, మనుషుల, శత్రువు బలమంతటి మీద ప్రభువు మనకు అధికారాన్ని ఇచ్చాడు. విషము, క్రూర జంతువులు, వీటన్నిటి మీద ప్రభువు మనకు అధికారాన్ని అనుగ్రహింపజేశాడు. శత్రు బలమంతటి మీద మీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నానని ప్రభువు మాట్లాడుతున్నాడు. తర్వాత సామెతల గ్రంథంలో మనం చూస్తాం 3వ అధ్యాయం 6వ వచనంలో,
మన సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? మనము దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. యేసయ్య అధికారానికి ఒప్పుకోవాలి. మన అధికారాలు చెలాయించడం కాదు, మన ఆధిపత్యాన్ని చలాయించడం కాదు, దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. ప్రభువా నువ్వు నన్ను నడిపించు, ప్రభువా నువ్వు నన్ను పరిపాలించు, ప్రభువా నువ్వు నాకు జ్ఞానాన్ని ఇవ్వు, ప్రభువా నువ్వు నాకు నడిపింపునివ్వు, నీ మార్గము నాకు తెలియచేయి, నీ స్వభావాన్ని గుణాన్ని నాకు తెలియచేయి. ఆయన అధికారానికి ఒప్పుకునే వారంగా, ఆయనకు లోబడే వారంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఇంకా ఎటువంటి అధికారాలు ఇచ్చాడంటే, దేవుని కంటే కొంచెం తక్కువ వారిగా చేసాడట మనల్ని. దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిగా చేసాడట ప్రభు మనల్ని. కీర్తనకారుడు చెప్తున్నాడు, 8వ కీర్తన 5వ వచనం, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవుని కంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిగా మనల్ని చేశాడు. మహిమ ప్రభావములతో మనకు కిరీటాన్ని పెట్టాడు. మనుషుని పాదముల కింద సమస్తాన్ని ఉంచాడట. సమస్త సృష్టి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడని వాక్యం చెప్తాం. ఆయన మనకు అధికారాన్ని ఇచ్చాడు. చదువుతారా? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎబ్రీ 2వ అధ్యాయం 7వ వచనం. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేస్తుంది. అధికారాన్ని ప్రభు ఇచ్చాడు. దేవుడు చేసిన చేతి పనుల మీద, ఈ సృష్టి మీద, అనేకమైన వాటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. బానిసలము కాదు, మనము అధికారం కలిగిన వారము. దేవుని అధికారాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. మనకున్న అధికారం ఏంటి తెలుసా? ఒక వాక్యం చదవండి, క్లోజ్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటో ఈ మాట తెలుసుకొని మనం ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏలండి అని దేవుడు చెప్పాడు. అధికారాన్ని ఇచ్చాడు. ఇన్నిటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన చేతి పని మీద మనకు అధికారం ఇచ్చాడని ఎబ్రీ 2:7 చదివాము. ఇక్కడ ఆదికాండం 1:28లో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. వీటన్నిటిని ఏలండి అని ప్రభు మనల్ని ఏలికలుగా చేశాడు. మనం ఏలేవారం, అధికారం గలవారము, బానిసలము కాదు. ప్రభు మనల్ని ఆ పాప బానిసత్వం నుంచి, ఆ సాతాను కబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించాడు. సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా. అందుకనే ఎవరు ఆయనను సిలువ వేయడానికి ఎవరికి అధికారం లేదు. తనంతట తానే ఆయన సిలువ మరణానికి వెళ్ళాడు. యోహాను 10:18 మర్చిపోకూడదు. యేసయ్య చెప్పాడు, నా ప్రాణం ఎవడు తీసుకోలేడు, నా అంతటి నేను దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది. పిలాతు చెప్పాడు, నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉన్నది, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం ఉన్నది. ఎవరికి అధికారం లేదు. ఎవరి అధికారాలు శాశ్వతము కానే కాదు. ఏ పదవి శాశ్వతమైనది కాదు. దేవుడు శాశ్వతుడు. ఆయన నమ్మిన నీవు నేను మనము కూడా శాశ్వతంగా అధికారం కలిగిన వారముగా ఈ భూమి మీదను పరలోకంలోనూ ప్రభుతో ఉంటాం. అందుకనే ఒక అద్భుతమైన అందమైన మాట తిమోతి గ్రంథంలో చూస్తాం. మనం సహించిన వారమైతే ప్రభువుతో ఏలుతామని. మనం సహిస్తే ప్రభువుతో కూడా ఉంటాము, పరలోకంలో ఉంటాం. ఇక్కడ ఉంటాము, పరలోకంలో కూడా ఉంటాము. ఇక్కడ చూసిన మనమే ఉంటాము, పరలోకంలో చూసిన కూడా మనమే ఉంటాం. ఈ లోకంలో ఉన్న అధికారాలు పర్మనెంట్ కావు. 2 సంవత్సరాలు, సంవత్సరం, 5 సంవత్సరాలు, మా అంటే 10 సంవత్సరాలు, మరలా ప్రభుత్వాలు వస్తే ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 2 టర్ములు, 3 టర్ములు, 4 టర్ములు, 5 టర్ములు ఉంటారేమో. అధికారం శాశ్వతం కాదు. అధికారాలన్నీ దేవుని ద్వారా కలిగినవే. అధికారులను నియమించింది దేవుడే, అధికారాన్ని పెట్టింది దేవుడే. మన సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమును ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు. సమస్త రాజులందరూ యేసయ్య సింహాసనం ముందుకు వచ్చి
వారి కిరీటం తీసి యేసయ్య పాదాల దగ్గర పెట్టి ఆయనకు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను పూజిస్తారు. అంత గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాము. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు.